నౌ ఇంతగా మనం ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్గా మార్చేసాం. మరి ఇప్పుడు డెసిమల్స్ని పర్సంటేజ్గా మారుస్తున్నాం. డెసిమల్స్ని పర్సంటేజ్గా మార్చుతాం. అంటే డెసిమల్ అంటే మీకు తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అనే ఫ్రాక్షన్, దీన్ని మనము డెసిమల్గా ఎలా మారుస్తాం? 3/4లో దీని మీనింగ్ 3ని 4తో డివైడెడ్ బై చేయాలి. 3 రాసుకున్నాం, ఇక్కడ డివైజర్గా 4 రాసుకున్నాం, ఇక్కడ 3a స్మాలర్ ఉంది కాబట్టి ముందే 0 పాయింట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ 0 పెట్టుకుంటావు. అప్పుడు 4 7 28 అవుతుంది. మైనస్ చేస్తాం, 2 వస్తుంది. పాయింట్ 0 4 5 20, రిమైండర్ ఈజ్ 0. సో దీంతో మనం ఏం రాయొచ్చు? 3/4 వాల్యూ 0.75 అనే ఒక డెసిమల్గా రాసుకోవచ్చు. 3/4 వాల్యూ 0.75 అనే ఒక డెసిమల్గా కూడా రాసుకోవచ్చు. మరి ఇలాంటి డెసిమల్ని మనం పర్సంటేజ్గా మార్చాలి. డెసిమల్ని పర్సంటేజ్గా మార్చాలి. ఎలా మారుస్తామంటే ఏం ఇబ్బంది లేదు, డెసిమల్ రాసుకోవాలి. ఇంతకుముందు ఫ్రాక్షన్కు ఇంటూ 100 చేసినాం కదా, దీన్ని కూడా ఇంటూ 100 చేయాలి. మరి డెసిమల్కు ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది తెలుసుగా మీకు? పాయింట్ అనేది ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది ముందుకు కదులుతుంది. అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది. అప్పుడు 0 పాయింట్ ఉన్న ఈ డెసిమల్ 75 తర్వాత, అంటే 75 తర్వాతకి వెళ్తుంది. 75.0 అలా వెళ్తుంది. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 0 ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి మీకు 75% అనేది మీకు ఆన్సర్గా వస్తుంది. 75% వస్తుంది ఆన్సర్. ఒకవేళ 3.25 అనే డెసిమల్ ఉందనుకోండి, దీన్ని మీరు పర్సంటేజ్గా మార్చాలంటే ఇంటూ 100 రాస్తారు. ఈ పాయింట్ ముందుకు వెళ్తుంది, 325% అవుతుంది. 16.593 పర్సంటేజ్గా మార్చాలనుకోండి, ఇంటూ 100 రాస్తారు, ఇది ముందుకు వెళ్తుంది, 1659.3% మారిపోతుంది. డెసిమల్ మార్చడం చాలా ఈజీగా ఉంది కదా, గుర్తుపెట్టుకోండి.